హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరు బాగున్నారా? పిల్లలు డైలీ ఫ్రూట్స్ ఒకే విధంగా తినడానికి ఇష్టపడరు అనమాట. సో అలాంటప్పుడు ఇలా వెరైటీగా పిల్లలకి చూడటానికి తినటానికి ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు ఈ విధంగా చేశాము అంటే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇక్కడ నేను హాఫ్ కప్ అయితే పాలు తీసుకున్నాను. ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను నేను, ఇవి కాగబెట్టినవి కాదు. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్‌ది తీసుకున్నాను. మీకు ఫ్లేవర్ తగ్గట్టు తీసుకోండి. చాలా ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఈ పాలల్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్‌నైతే వేసుకున్నాను. ఇవి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉండలనేది అస్సలు ఉండొద్దనమాట. కలిపెట్టేసుకొని అవి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని పాలైతే కాగపెట్టేసుకుంటున్నాను. పాలు పొంగు వచ్చిన తర్వాత గూడా పక్కన పెట్టడానికి లేదనమాట. కనీసం 2 సార్లయినా సరే పాలు పొంగొచ్చేదాకా కాగబెట్టుకోవాలనమాట. పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు పొంగొచ్చే టయానికి గెరిటతోటి మనం సిమ్‌లో పెట్టుకొని మరిగించాలి. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా సిమ్‌లో పెట్టుకొని మరిగించాలి. ఇది చుట్టూ గూడా మీగడ గట్టకుండా చూసుకోవాలనమాట. చుట్టూ గెరిటతోటి చిన్నగా తీసుకుంటూ మీగడ కట్టకుండా గెరిటతోటి సిమ్‌లో పెట్టి కలిపెట్టేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ కప్పు తీసుకోండి. నేను హాఫ్ కప్ మాత్రమే వేసేసాను. అది గూడా ఒకసారి కరిగించేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్. పాలు ఆల్రెడీ కాగాయి గాబట్టి సిమ్‌లో పెట్టి తీసుకోవాలనమాట. షుగర్ గూడా కరిగిన తర్వాత ఇందాక కలిపెట్టేసుకున్నాం గదా! మనం కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది మళ్ళీ వేసే ముందు ఒకసారి మళ్ళీ స్పూన్ తోటి కలిపెట్టేసుకొని ఈ పాలల్లోనే సిమ్‌లోనే ఉంచాలి. మంట మాత్రం ఆఫ్ చేయలేదు. ఈ పాలల్లోనే వేసేసాననమాట. ఉండలు లేకుండా అయితే చూసుకోండి. ఇది గూడా వేసిన తర్వాత మనకి చిన్నగా కలర్ మారుతూ ఉంటది. చుట్టూ మీగడ కట్టకుండా గెరిటతోటి తీసుకుంటూ గెరిటతోటే కలుపుతూ ఉండాలి. ఇది మాత్రం ఆపొద్దు. ఆపాము అంటే మాత్రం ఉండలు కడుతుంది. అండ్ ఇక్కడైతే కలర్ చూసారా? కలర్ గూడా మారిపోతూ ఉంటుంది. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలనమాట. మొత్తం ఇది బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిపోతుంది. ఇది గూడా ఇలా బాయిల్ అయ్యే కొద్దీ పాలు గూడా చిక్కగా తయారైపోతాయి. చూసారా? చిక్కగా తయారైపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లార పెట్టుకోవాలనమాట. ఇది చల్లారే కొద్దీ పాల క్వాంటిటీ గూడా తక్కువగా వస్తుంది. చూసారా? చిక్కబడే కొద్దీ క్వాంటిటీ తగ్గింది. ఇప్పుడు ఈ పాలల్లోనే మనం లైట్‌గా సాల్ట్ అయితే వేశాననమాట నేను. ఎందుకంటే మనం స్వీట్ కాబట్టి చప్పదనం లేకుండా కొంచెం సాల్ట్ వేశాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని డైరెక్ట్‌గా ఆ బౌల్ కాకుండా వేరే బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను నేను. మొత్తం అయితే ఒక బౌల్‌లో వేసేసుకొని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. బనానా అండ్ దానిమ్మ గింజలు. పిల్లలకి చూడటానికి కానీ, తినటానికి గానీ చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. టేస్ట్‌గా గూడా ఉంటుందనమాట. ఇవన్నీ మిక్స్ చేసి పిల్లలకిస్తామంటే. దీంట్లోనే బాదం పప్పు క్రష్ చేసి పెట్టుకున్నాననమాట. చిన్న చిన్న తురుముకొని అండ్ జీడిపప్పు ఇవి మొత్తం వేసి ఈ బౌల్‌లోనే కలిపెట్టేసుకోండి. ఇందాక సాల్ట్ అని చెప్పా గదా! సాల్టు చప్పదనం లేకుండా అయితే వేసేసాననమాట. అది గూడా పొయ్యి మీద దించిన తర్వాత. ఫైనల్‌గా దీంట్లో టూటీ ఫ్రూటీ గూడా వేసేసుకోండి. అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ గూడా బావుంటుంది. ఇవి మొత్తం వేసిన తర్వాత కలిపెట్టేసుకోవాలి మళ్ళీ గెరిటతోటి. చూసారా? చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! ఫ్రూట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. మీ కాడ ఇంకా గ్రేప్స్ ఏవైనా సరే ఫ్రూట్స్ ఉన్నా సరే అవి గూడా యాడ్ జేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా డెకరేషన్‌గా చూడటానికి ఇంట్రెస్ట్‌గా ఉండటానికి పిల్లల కోసం దానిమ్మ గింజలైతే వేసేస్తున్నాను. డైలీ ఫ్రూట్స్ తినాలన్నా గానీ పిల్లలకి విసుగొస్తుంది గదా! సో, అలాంటప్పుడు ఇలా మనం ఫ్రూట్ కస్టర్డ్‌ని చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా, ఇంట్రెస్టింగ్‌గా గూడా పిల్లలు తింటారనమాట. సో, మొత్తం దానిమ్మ గింజలైతే వేసేసాను. చూసారు గదా! నచ్చిందా?
వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.